అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్య సేవలకు బ్రేక్ పడింది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె యథాతథంగా నడుస్తోంది. ప్రభుత్వం నెలకు 100 కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన నెట్వర్క్ ఆసుపత్రులు పట్టు విడడం లేదు. నెలకు కనీసం 500 కోట్లు విడుదల చేయాలని పట్టుబడుతున్నాయి. సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రెసిడెంట్ వద్దిరాజు రాకేష్ స్పష్టం చేశారు. 1400 కోట్ల బకాయిలున్నట్టు నెట్వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలు చెబుతున్నాయి. రైట్, మా ప్రతినిధి సుధీర్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రధాన డిమాండ్ ఏంటి, ప్రభుత్వం ఏం చెబుతోంది? ప్రస్తుతం ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయితే చాలా మంది పేదలు ఇబ్బంది పడే పరిస్థితి. ఇమ్మీడియట్గా అడ్రస్ చేయాల్సిన సమస్య ఇది. ఏంటి, ఎట్లాంటి దారి వెతుకుతోంది ప్రభుత్వం? తెలంగాణలోని 330 నెట్వర్క్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్పిటల్స్లో ఇవన్నీ కూడా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్. ఈ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలను అర్ధరాత్రి నుంచి కూడా నిలిపివేసినట్టుగా కూడా అసోసియేషన్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అవే కాకుండా గడిచిన కొంతకాలంగా సుమారుగా 20 రోజుల నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపుల ప్రక్రియ కొనసాగిస్తుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం దాదాపు 1400 కోట్ల రూపాయలు నెట్వర్క్ హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ బకాయిలను ఉంది. ఈ నేపథ్యంలోనే గడిచిన 20 రోజుల క్రితం కూడా ఒక వినతి పత్రాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అందజేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి 1400 కోట్లను ఒకేసారి విడుదల చేయలేము, నెలకు 100 కోట్ల రూపాయల చొప్పున విడుదల చేస్తామని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్కి స్పష్టం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇప్పటికిప్పుడు 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినా కానీ అవి సరిపోవు, తమకు చాలా బకాయిలు ఉన్నాయి కాబట్టి వెంటనే ఆ 1400 కోట్ల రూపాయలను ఒకేసారిగా ఒకే విడుదల చేయాలని చెప్పేసి ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ నెట్వర్క్ హాస్పిటల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇవే కాకుండా సుమారు 8 ప్రధాన డిమాండ్లను తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి కొనసాగిన సందర్భంలో ఈ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే విధానం కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ ఒప్పందాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి, అంటే గతంలో చేసుకున్న ఒప్పందమే ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి తద్వారా తమకు ఇబ్బందులు కలుగుతున్నాయి, ఆర్థికపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్స్ నెట్వర్క్ హాస్పిటల్స్ స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి తిరిగి మళ్ళీ ఆ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలని చెప్పేసి కూడా ప్రధాన డిమాండ్గా చెప్తుంది. ఇవే కాకుండా ధరల మార్పు ఏవైతే ఉందో, గతంలో ఉన్న ధరలు ఏవైతే ఉన్నాయో అవే ధరలని ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నామని చెప్పేసి కూడా ఆయా ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే చెప్తున్నాయి. కానీ దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆరోగ్యశ్రీ CEO ఉదయ్ కుమార్ నిన్న ఒక ప్రకటనలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటికీ 22% మేర కూడా ఆయా శస్త్రచికిత్సలకు ధరలను పెంచామని చెప్పేసి కూడా ఆరోగ్యశ్రీ CEO ఉదయ్ కుమార్ స్పష్టం చేశారు. ఇవి ఇంకా కూడా పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్స్ చెప్తున్నాయి. ఇవే కాకుండా 1400 కోట్ల రూపాయలను వెంటనే రియంబర్స్ చేయాలని చెప్పేసి కూడా ఆయా ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రభుత్వం ముందు డిమాండ్ పెట్టాయి. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.